నారాయణపేటకు వచ్చిన ప్రధాని మోదీ తెలంగాణకు ఎలాంటి హామీ ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. జిల్లాకు వచ్చి ఏమైనా నిధులు ప్రాజెక్టులు ప్రకటిస్తారని ఆశించానని కానీ ఇవ్వలేదని అన్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్కు రెడ్డిగా మద్దతుగా రేవంత్ రెడ్డి షాద్ నగర్లో రోడ్ షో నిర్వహించారు. ఇక 10 ఏళ్లలో ఏమీ ఇవ్వనందున ప్రధాని మోదీ పాలమూరుకు వచ్చి క్షమాపణలు చెప్తాడని భావించానని కానీ అలా జరగలేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఈ జిల్లాకు నరేంద్ర మోడీ భారత ప్రధాని వచ్చిండు. నేను అనుకున్నా 10 ఏళ్లు ప్రధానమంత్రిగా మన ప్రాజెక్టులను పడావు పెట్టినందుకు పాలమూరు బిడ్డలకు క్షమాపణ చెప్తాడనుకున్నా. డీకే అరుణమ్మ పట్టుబట్టైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ప్రకటిస్తాడనుకున్నా. కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ ఇవాళ ఏపించి పరిగి కొడంగల్ నారాయణపేట మక్తలు కర్ణాటకకు రైల్వే లైన్ వేపిస్తారు అనుకున్నా. ఇవాళ రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్ మన షాద్ నగర్ పక్కన మంజూరు చేసిన ఐటీఐఆర్ కారిడార్ ను తిరిగి ప్రారంభిస్తారు అనుకున్నా. ఖమ్మం జిల్లాలో ఇచ్చిన ఉక్కు కర్మాగారాన్ని ప్రారంభిస్తామని మాట ఇస్తారు అనుకున్నా. వరంగల్ జిల్లాలో ఇచ్చిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని పూర్తి చేస్తామని మాట ఇస్తారనుకున్నా. నల్గొండకు ఐఐటి మెదక్కు ఐఐఎం ఇచ్చిన ప్రాజెక్టులను కొనసాగిస్తానేమని చెప్తారేమనుకున్నా. అవేమి చెప్పలే, ఏ వరం ఇయ్యలే, ఏ మాట చెప్పలే. మన ప్రాజెక్టుల గురించి గాని, మన నిరుద్యోగ సమస్య గురించి గాని, పాలమూరు వలస బతుకుల గురించి గాని ఒక్క మాట కూడా ఇయ్యలే. ఏం మాట్లాడిండే నరేంద్ర మోడీ గారు? మీడియా మిత్రులారా, ఒక దేశ ప్రధానమంత్రి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు, వెనుకబడిన ప్రాంతానికి వచ్చినప్పుడు, కొత్తగా ఏర్పాటైన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, ఈ ప్రాంతానికి ఏమేమి ప్రాజెక్టులు ఇస్తాడో చెప్తాడని మనం ఆశించడం. ఆయన మాట్లాడిందంతా 100 రోజులు కూడా కాలేదు, అప్పుడే కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్నారని మాట్లాడుతుండు. నేను అడగదలుచుకున్న నరేంద్ర మోడీ గారిని, అయ్యా అవినీతి గురించి నువ్వు మాట్లాడేటప్పుడు, దోపిడీ గురించి మీరు ప్రజలకు చెప్పేటప్పుడు మీ పక్కలో ఎవరు కూర్చున్నారో చూసుకోవాలి కదనే. ఎవరయ్యా డీకే కుటుంబం? ఎవరయ్యా కల్తీ కళ్ళ అమ్ముకున్నాడు? ఎవరయ్యా దొంగ సారాయి అమ్మినోడు? ఎవరయ్యా కంకర కొల్లగొట్టినోడు? ఎవరయ్యా కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు గుంజుకున్నాడు? ఎవరయ్యా